సో బార్గెనింగ్ టిప్స్ చెప్తాను అని చెప్పా కదా. సో పర్సెంటేజ్ మీద ఏంటంటే మీకు ఎక్కువ సేవ్ అవుతుంది బేసిక్గా. సో సెట్తో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటే బడ్జెట్ సరిపోదు కదా అనుకోవచ్చు. సో ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ మనం గోల్డ్ కొనేటప్పుడు డెఫినెట్లీ చెక్ చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో కొంటే మనకి మనీ సేవ్ అవుతుంది. అండ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా నేను చాలా షేర్ చేస్తాను. ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవేంటి అంటే నేను చాలా వాటికి యూజ్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ రెడీగా పెట్టుకొని ఉన్నాను అనమాట, హ్యాంగ్ చేసుకొని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. సో ఇవాళ అయితే ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసాను అనమాట. అదేంటి అంటే సింపుల్ అండ్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. సో ఇప్పుడు ఏంటంటే మనకి గోల్డ్ రేట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది కదా, అండ్ ఇప్పుడు అప్పుడే తగ్గదు కూడా అది ఇంకా. అంటే లైక్ నాకు తెలిసి అయితే ఇప్పటిదాకా నేను గోల్డ్ రేట్ తగ్గడం అయితే చూడలేదు. సో హెవీ సెట్స్ కన్నా కానీ ఇప్పుడు నేను చూపించే లైట్ వెయిట్ సెట్స్ అయితే చాలామందికి యూజ్ అవుతాయి. అండ్ మనకి ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నప్పుడు బేసిక్గా హెవీ సెట్స్ ప్రిఫర్ చేస్తాము, కానీ మోస్ట్లీ డే టు డే బేసిస్లో మనకి సింపుల్ సెట్సే ఎక్కువ యూజ్ చేస్తాము చిన్న చిన్న పార్టీస్కి వాటికి. అండ్ మన ఫ్యామిలీ ఈవెంట్స్ అయితే హెవీ సెట్స్ యూజ్ చేస్తాం, కానీ బయట వాళ్ళ పార్టీస్ కంటే మనం చిన్న చిన్న జ్యువెలరీనే ప్రిఫర్ చేస్తాం కదా. సో ఐ ఫెల్ట్ హెవీ జ్యువెలరీ చూపించే కన్నా ఇట్లాంటి సింపుల్ అండ్ ఎక్కువ మందికి యూజ్ అయ్యే జ్యువెలరీ చూపిస్తే ఈ వీడియో ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. సో అందుకే ఇవాళ ఈ వీడియో ప్లాన్ చేశాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. కలెక్షన్ చూస్తూ ఎక్కువ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను అనమాట. మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి ప్లేసెస్లో కొంటే మనకి మనీ సేవ్ అవుతుంది, అండ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా నేను చాలా షేర్ చేస్తాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. నా ప్రీవియస్ వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ అలా ఇంటరాక్ట్ అవుతుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అందరితోటి. సో కీప్ కామెంటింగ్. ఈ వీడియో కింద అయితే తప్పకుండా షేర్ చేయండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో. నేనైతే హ్యూస్టన్ టెక్సస్లో ఉంటాను అనమాట. మాకైతే ఎండలు మండిపోతున్నాయి, పీక్ సమ్మర్లా ఉంది ఇప్పుడు. సో మీకు ఎలా ఉంది క్లైమేట్, అండ్ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మనం కలెక్షన్లోకి వెళ్ళే ముందు అయితే వెయిట్ ఫర్ అ మినిట్, ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మంచి సెట్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అయితే చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ రెడీగా పెట్టుకొని ఉన్నాను అనమాట, హ్యాంగ్ చేసుకొని. ఈ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ వీడియో వచ్చేలోపు ఇంతకుముందు నేను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ వీడియో చేశాను. సో అదైతే చెక్ చేయండి, మీకు కూడా నచ్చవచ్చు. ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇదనమాట, సింపుల్ వైట్ పర్ల్స్ చోకర్. ఈ మధ్యలో వచ్చి మనకి ఎమరాల్డ్ అండ్ మోజనైట్స్ పెండెంట్ వచ్చింది. సో ఇదైతే వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేవి ఏంటంటే నేనైనా వేసుకోవచ్చు, లేదంటే అమ్ము అయినా వేసుకోవచ్చు. వాట్ ఐ మెంట్ టు సేస్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతాయి. అండ్ మీరు ఎస్పెషల్లీ కిడ్స్కి ఏమైనా జ్యువెలరీ కొనాలి అనుకుంటుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అండ్ వేసుకుంటే కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. సో మనకి చోకర్ ఇలా వస్తుంది, అండ్ మధ్యలో వచ్చి ఇలాగా గ్రీన్ పెండెంట్ వచ్చింది కదా. సో దానివల్ల ఏంటంటే నేను ఒక ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవేంటి అంటే నేను చాలా వాటికి యూజ్ చేస్తాను. సో ఒక ఇయర్ రింగ్స్ ఇట్లాంటి ఎమరాల్డ్స్ తీసుకుంటే నాకు చాలా సెట్స్కి వస్తాయి. నేను ఇప్పుడు చూపించే వాటిలో కూడా చాలా వాటికి యూజ్ చేయొచ్చు అనమాట ఇది. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నీట్గా ఎమరాల్డ్స్ వచ్చినాయి, అండ్ కింద ఒక ఎమరాల్డ్ డ్రాప్, అండ్ ఇక్కడ వచ్చి పర్ల్స్ డ్రాప్స్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఈచ్ పిక్చర్ అటాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత ఫోటో అటాచ్ చేస్తాను. సో చూడండి. అండ్ ఇది ప్రైస్ వచ్చి అరౌండ్ 20,000 వరకు పడింది అనమాట. నేను మోస్ట్లీ గోల్డ్ జ్యువెలరీ పెద్ద షోరూమ్స్లో అయితే ఎక్కువ పర్చేస్ చేయను. నేను మోస్ట్లీ కొనేది ఎక్కడ అంటే, మీకు విజయవాడ ఐడియా ఉంటే మీకు జైహింద్ కాంప్లెక్స్ ఐడియా ఉంటుంది కదా బీసెంట్ రోడ్లో, నేను ఆ జైహింద్ కాంప్లెక్స్లో తీసుకుంటాను అనమాట మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ. ఎందుకంటే పెద్ద షోరూమ్స్లో వేస్టేజెస్ ఎక్కువ వేస్తారు. అండ్ మనకి జైహింద్ కాంప్లెక్స్లో వచ్చి హోల్సేల్ జ్యువెలరీ స్టోర్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ దగ్గర ఏంటంటే బల్క్ కలెక్షన్ ఉంటుంది, అండ్ ప్రైజెస్ కూడా మనకి షోరూమ్స్తో కంపేర్ చేస్తే తక్కువ పడతాయి. ఎందుకంటే వీళ్ళ చిన్న స్టోర్స్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ మెయింటెనెన్స్ అవన్నీ ఉండవు కదా. సో అందుకని చెప్పి మనకి వేస్టేజెస్ కూడా తక్కువ వేస్తారనమాట వాళ్ళు. అండ్ మీరు పెళ్లి జ్యువెలరీ అలాంటివి కొనుక్కోవాలి అంటే బేసిక్గా వేస్టేజెస్ కెన్ యూ బిలీవ్ 3%, 6% అలా కూడా ఉంటాయి అనమాట.
బేస్డ్ ఆన్ మీరు ఎంత కొంటున్నారు అనే దాన్ని బట్టి. అమ్ము హాఫ్ శారీ ఫంక్షన్కి పెళ్ళికి మేము అక్కడే తీసుకున్నాము జైన్ కాంప్లెక్స్లో. సో అందుకని చెప్పి మాకు తక్కువ కాస్ట్ పడింది అనమాట. వేస్టేజ్ అరౌండ్ 3 to 4% అలా పడినాయి. సో యా, అందుకని చెప్పి మేమైతే ఎక్కువ షోరూమ్స్లో అయితే పర్చేస్ చేయము, ఎందుకంటే షోరూమ్స్లో 17 to 20% వేస్టేజెస్ ఉంటున్నాయి. సో అంత వేస్టేజ్కి పోతుంది అంటే యా, ఇట్స్ అ బిగ్ లాస్ కదా. మనం గోల్డ్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కొంటాం కాబట్టి సో వేస్టేజ్ మీద మనం తగ్గించుకోగలం. అండ్ నెక్స్ట్ పీస్ చూసిన తర్వాత మీకు బార్గెనింగ్ టిప్స్ చెప్తాను. పర్ల్స్ చోకర్ సెట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇవైతే చాంద్బాల్ ఇయర్ రింగ్స్ ఇందాక చెప్పా కదా, సో ఇవైతే చాలా జ్యువెలరీకి యూస్ చేస్తాను. నేను నెక్స్ట్ సెట్కి పేరప్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ సెట్ వచ్చి నా మోస్ట్ ఫేవరెట్ పాంచ్లడా అనమాట. ఇదైతే వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఇది యాక్చువల్లీ మా మమ్మీ తీసిచ్చింది నాకు. మా మమ్మీ చెప్పిన బడ్జెట్కి నాకైతే ఈ పాంచ్లడా వచ్చింది. సో యా, ఇదైతే మా మమ్మీ గిఫ్ట్. నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ పీస్ ఇది. యాక్చువల్లీ స్టోర్కి వెళ్ళినప్పుడు నేను సాత్లడా తీసుకుందామని వెళ్ళాను. మీకు ఫోటో కూడా అటాచ్ చేస్తా చూడండి, బోత్ పాంచ్లడా అండ్ సాత్లడా అవి. కాకపోతే ఏంటంటే సాత్లడా 7 స్టెప్స్ బయట వాళ్ళ ఫంక్షన్కి వేసుకుంటే టూ హెవీ అయిపోతుంది అనమాట లుక్. సో అందుకని చెప్పి అంత హెవీ లుక్ మనకి బయట వాళ్ళ ఫంక్షన్స్కి యూస్ చేసేటప్పుడు డామినేటింగ్గా ఉంటుంది. అండ్ 5 లేయర్స్ ఏంటంటే నాకు కరెక్ట్గా ఉందన్నమాట నేను వేసుకుంటే. సో యాక్చువల్లీ ఇది వైట్ శారీ కాబట్టి దీని మీద అంత కనిపించదు. నేను ఇది కూడా ఫోటో అటాచ్ చేస్తాను నేను యూజ్ చేసింది. నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఒక పటోలా శారీ తీసుకున్నాను అనమాట, రాజ్కోట్ పటోలా. సో ఆ శారీకి ఇది తీసుకున్న తర్వాత ఆ శారీ కట్టుకుందాము అని చెప్పి చాలా రోజులు అలాగే ఉంచాను, మోర్ దెన్ 1 year ఉంచాను ఆ శారీని. సో ఫైనల్లీ ఇది తీసుకున్న తర్వాత నేను ఆ శారీ అమ్ము హాఫ్ శారీస్ ఫోటోషూట్కి కట్టుకున్నాను అనమాట. సో అది ఫోటో అటాచ్ చేస్తా చూడండి. అండ్ ఇది వచ్చి వెయిట్ మనకి 28 grams వచ్చింది. అండ్ ఇదైతే ఒక మెయిన్ ఈవెంట్కి ఒక ఫుల్ సెట్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే లైక్ చూడటానికి మనకి 28 grams అయినా కానీ ఎంత హెవీ లుక్ ఉంటుంది అంటే ఒక మంచి డార్క్ కలర్ శారీ మీద కానీ, అంటే పేస్టల్ శారీ ఆర్ డార్క్ కలర్ శారీ ఏ శారీకైనా కానీ బాగా సెట్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ వన్ వచ్చి యా, సో బార్గెనింగ్ టిప్స్ చెప్తాను అని చెప్పా కదా. సో బేసిక్గా ఏంటంటే మనం ఎప్పుడైనా గోల్డ్ స్టోర్లో ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు మనీ మీద అయితే బార్గెన్ చేయకండి. అంటే లైక్ 500 రూపీస్ తగ్గించండి, 1000 రూపీస్ తగ్గించండి అని బార్గెన్ చేయొద్దు. పర్సెంటేజ్ మీద బార్గెన్ చేయండి. అంటే వాళ్ళు ఇప్పుడు వేస్టేజ్ 8% అని చెప్పారు అనుకోండి, లైక్ 6% నుంచి స్టార్ట్ చేయండి, 5%, 6% నుంచి అడగడం స్టార్ట్ చేయండి. సో పర్సెంటేజ్ మీద ఏంటంటే మీకు ఎక్కువ సేవ్ అవుతుంది బేసిక్గా. ఎస్పెషల్లీ పెద్ద ఐటమ్స్ కొనేటప్పుడు వాళ్ళు 2000 రూపీస్ తగ్గించారు అంటే అంత మంచి బార్గెన్ అయితే కాదు. లైక్ 1000 రూపీస్, 2000 రూపీస్ అట్లాగా. గోల్డ్ జ్యువెలరీ మీద ఎప్పుడైనా కానీ మనం పర్సెంటేజ్లోనే బార్గెన్ చేసుకుంటే మనకి ఎక్కువ సేవ్ అవుతుంది. అంటే మీరు చూసుకోండి, ఒకవేళ మనీతో ఎంత సేవ్ అవుతుంది లేదు పర్సెంటేజ్తో బార్గెన్ చేస్తే ఎంత సేవ్ అవుతుందో చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఐటమ్స్ అయితే మనకి పర్సెంటేజ్ కన్నా మనీ బార్గెనే కరెక్ట్ అనమాట. అండ్ పెద్ద ఐటమ్స్ అయితే ఇప్పుడు మనకి 15 grams నుంచి చూసుకుంటే మీకు పర్సెంటేజ్ మీద అయితే కొంచెం అంటే మీ బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అది. సో యా, బేసికలీ పర్సెంటేజ్ బార్గెన్ ఈజ్ ద బెస్ట్ బార్గెన్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి మన లిస్ట్లో ఈ సఫైర్ సెట్. ఇది వచ్చి మంచి బ్లూ సఫైర్స్, పైన స్టోన్స్ వచ్చాయి అండ్ కింద వచ్చి మనకి ఇట్లాగా హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట. సో ఇది చూస్తే చాలా వెయిట్ ఉంది, చాలా హెవీ సెట్ అనుకుంటాము, కానీ ఇదైతే మనకి బిలో 1 lakh వచ్చేస్తుంది. సో మేము తీసుకున్నప్పుడైతే అరౌండ్ 95,000 అలా పడింది అనమాట. దీనికి ఏంటంటే మనకి ఇంకా ఏ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వవు కాబట్టి మేమైతే ఈ ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నాము. సో ఎందుకు అంటే మనకి నెక్లెస్ ఒక్కటే వేసుకొని మళ్ళీ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వకపోతే బాగోదు. అండ్ మనకి ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకోవాలో కూడా అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్పెషల్లీ ఇలాంటి కలర్స్కి.
సో మనకి బేసిక్గా ఇట్లా నెక్లెస్కి డిఫరెంట్ కలర్స్ వచ్చిన నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేకపోతే మనకి ఏం ఇయర్ రింగ్స్ యూజ్ చేయాలో అర్థం కాదు. సో అలాంటప్పుడు సెట్తో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకోవడం బెస్ట్. సో సెట్తో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటే బడ్జెట్ సరిపోదు కదా అనుకోవచ్చు. సో ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను. అదేంటి అంటే బేసిక్గా బ్యాక్ చైన్ స్కిప్ చేసేయండి. బ్యాక్ చైన్ ఏంటంటే ప్రతి నెక్లెస్కి మనం తీసుకోని అవసరం లేదు. ఆల్రెడీ ఇంతకు ముందు ఉంటే అవి ఒకసారి గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్ళి వాటికి హుక్ వేయించుకోండి. సో అప్పుడు ఏంటంటే వాటికి డిటాచ్ చేసి వీటికి యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇట్లా థ్రెడ్ బ్యాక్ చైన్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ చైన్స్ 1 గ్రామ్ గోల్డ్లో కూడా దొరుకుతాయి అనమాట. మనకి ఎలాగో హెయిర్ కిందకి వెళ్ళిపోయేది మనకు అంత కనిపించదు ఏది ఉన్నా కానీ. సో అందుకని చెప్పి మీరు బ్యాక్ చైన్ స్కిప్ చేసి అదే మనీని ఇయర్ రింగ్స్కి ఇన్వెస్ట్ చేసుకోండి. సో దట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ అనమాట. మీరు సెట్ వేసుకున్నా కానీ కంప్లీట్ లుక్ అయితే వస్తుంది. సో యా, దట్స్ వన్ టిప్. అండ్ ఇది వెయిట్ వచ్చి ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 15 గ్రామ్స్ లోపే వచ్చింది అనుకుంటా. సో నాకు వెయిట్ అయితే కరెక్ట్ గుర్తులేదు, బట్ కాస్ట్ అయితే వచ్చి ఇది 1 lakh బిలోనే వచ్చింది, అరౌండ్ 95,000 అలా వచ్చింది. సో ఇదేంటి అంటే ఈ సెట్ నచ్చి మేము ఫ్యామిలీలో చాలామంది డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాము. పిన్ని వచ్చి ఎమరాల్డ్స్లో తీసుకుంది ఇదే సెట్, అండ్ మా మమ్మీ వచ్చి రూబీస్లో తీసుకుంది. నేను వచ్చి బ్లూ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంత లైట్ వెయిట్లో ఇంత హెవీ సెట్స్ పొద్దాక దొరకవు అనమాట. కావాలి అంటే మనకు ఆర్డర్ ఇచ్చినా కానీ చేస్తారు, కాకపోతే ఫ్యూ గ్రామ్స్ అటు ఇటు పడుతుంది బేస్డ్ ఆన్ ద గోల్డ్ స్మిత్, అది చేసే గోల్డ్ స్మిత్ని బట్టి. సో ఎగ్జాక్ట్ ఇదే వెయిట్లో చేయండి అంటే కష్టం కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇదైతే ఇప్పుడు తీసుకున్నది అయితే కాదు, ఇది నా హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు మా అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో ఇది ఇప్పటికి కూడా మంచి ట్రెండింగ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు యూస్ చేసినా కానీ చాలామంది అడుగుతారు చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కడ కొన్నావు ఎక్కడ తీసుకున్నావు అని. బట్ యా, ఇదైతే ఇప్పటిది అయితే కాదు. అండ్ ఇది వచ్చి మంచి డార్క్ ఎమరల్డ్స్, ఇవి ప్యూర్ ఎమరల్డ్స్ అయితే కాదు, ఇవి క్రిస్టల్ ఎమరల్డ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చి అప్పుడు నా హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు ఎట్లయితే ఇచ్చారో ఈ సెట్ అయితే ఇప్పటికి కూడా అలాగే ఉందన్నమాట. నేనేం చేంజ్ చేయించలేదు ఇందులో. అండ్ ఇప్పటికి కూడా అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వేసుకుంటే. మనం ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ నల్ల పూసలు వేసుకునే దానికన్నా ఇలా బీడ్స్ వచ్చి క్రిస్టల్ బీడ్స్ వచ్చి కింద గోల్డ్ పెండెంట్ ఇట్లా తీసుకున్నా కానీ మనకి తక్కువ వెయిట్లో అయిపోతుంది అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ దీనికే చూస్తే ఇక్కడ 4 ప్లేసెస్లో గోల్డ్ బాల్స్ వేసారనమాట బీడ్స్ మధ్యలో. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట, సేమ్ సెట్లో వచ్చిన ఇయర్ రింగ్స్. కాకపోతే ఇది వెయిట్ ఎంత అంటే నాకైతే గుర్తులేదు. సో నేను అనుకోవడం ఇది అరౌండ్ 35 గ్రామ్స్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ రెండు కూడా మొత్తం వెనక్కి కూడా బ్యాక్ కవరింగ్ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే సాలిడ్గా వచ్చాయి అనమాట, వెయిట్ అయితే ఉన్నాయి బాగా. సో యా, అందుకని చెప్పి నాకు ఇది కరెక్ట్ వెయిట్ అయితే గుర్తులేదు. కాకపోతే చాలా హెవీగా ఉంటుంది సెట్ అయితే. మనకి ఇప్పుడైతే ఇలాంటి సెట్సే మనకి లైట్ వెయిట్లో కూడా చేస్తారు. టిప్ షేర్ చేస్తాను ఒకటి అని చెప్పా కదా. మీరు ఒకవేళ జ్యువెలరీ షాపింగ్కి వెళ్తున్నారు అంటే ఒకటే షాప్కి అయితే స్టిక్ అవ్వద్దు, మల్టిపుల్ షాప్స్ అయితే చూడండి. అండ్ యాక్చువల్లీ చిన్న షాప్స్ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు జైహింద్ కాంప్లెక్స్లో చూస్తేనే చిన్న షాప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా లైట్ వెయిట్లో చాలా మంచి కలెక్షన్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ దగ్గర కొనడానికి మనకి కొంచెం డౌట్ అనిపిస్తుంది అది ప్యూర్ గోల్డా కాదా అని చెప్పి. సో మీకు అలా డౌట్ ఉంది అంటే మీకు అదే జైహింద్ కాంప్లెక్స్లో కానీ లేదంటే చాలా చోట్ల ఉంటుంది గోల్డ్ టెస్ట్ చేస్తారనమాట. అంటే మనం కొన్న పీస్లో ఆ గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంది అనేది చెక్ చేస్తారు. సో మనం కనుక వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనం గోల్డ్ కొనేటప్పుడు డెఫినెట్లీ చెక్ చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దాని మీద 916 హాల్మార్క్ కేడిఎం మార్క్ ఉందా లేదా అని. సో మీకు ఆ 916 హాల్మార్క్ కేడిఎం మార్క్ ఉంది అంటేనే ఆ పీస్ కొనండి ఎప్పుడైనా కానీ, లేదంటే అది అస్సలు కన్సిడర్ కూడా చేయొద్దు. లేదు ఒకవేళ మీకు ట్రస్టెడ్ ఆ షాప్లో ఆల్రెడీ ఇంతకుముందు ఎవరన్నా కొన్నాము అని రికమెండ్ చేసిన అలాంటప్పుడు ఏం చేస్తారంటే అది తీసుకెళ్ళి నేను ఇందాక చెప్పా కదా ఇట్లాగా గోల్డ్ ప్యూరిటీ చెక్ చేస్తారు అని చెప్పి. సో వాళ్ళ దగ్గర అయితే చెక్ చేసి సర్టిఫికేట్ అయితే తీసుకోండి. యా, బట్ మోస్ట్లీ అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 916 కేడిఎం ఉన్నవే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఈ పర్ల్స్ అండ్ ఎమరల్డ్స్ బీడ్స్ చైన్ విత్ పులిగోరు పెండెంట్.
సో ఇదేంటి అంటే ఈ బీడ్ చైన్ నేనైనా యూజ్ చేసుకుందాము అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇది మా హస్బెండ్ కానీ అశ్రిత్ కానీ వాళ్ళు వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే బయట వాళ్ళ ఫంక్షన్స్కి వేసుకుంటే బాగోవు ఇంత హెవీగా. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ మెన్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే మనమైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. సో ఇప్పుడు నేనైనా అమ్ము అయినా యూజ్ చేయొచ్చు. ఇదైతే రియల్ పులిగోర అయితే కాదు, మాకేంటంటే రియల్ పులిగోర యూజ్ చేయాలని కూడా లేదు. సో ఇది వచ్చి ఆర్టిఫిషియల్ పులిగోరు. అండ్ పెండెంట్ వచ్చి వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండ్ మంచిగా ఎంబోజింగ్ వచ్చింది. నేను లాస్ట్లో క్లోజప్లో చూపిస్తాను. అండ్ పెండెంట్ అయితే మంచి ఎంబోజింగ్ వచ్చింది అండ్ చుట్టూ చిన్న డీటెయిలింగ్ వచ్చింది అనమాట, స్టోన్ డీటెయిలింగ్, రూబీస్, సీజెడ్స్, కొంచెం ఎమరల్డ్స్ అలా వచ్చిందనమాట. సో ఇది ఎలాంటి చైన్స్కైనా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా పర్ల్స్ అండ్ ఎమరల్డ్స్ది, లేదు అంటే మనకి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, జస్ట్ ఓన్లీ ఇలా పర్ల్స్ ఉంది కదా, సో ఇలాంటి ఓన్లీ పర్ల్స్ దానికైనా వేసుకోవచ్చు అనమాట ఈ పెండెంట్. సో ఇది బ్లాక్ క్రిస్టల్స్ అనమాట, బ్లాక్ డైమండ్స్ కాదు ఇప్పుడు నేను వేసుకున్నది, 6 లైన్స్ ఉంటుంది ఇది. సో ఇది వచ్చి మనం ఈ పులిగోరు పెండెంట్ వచ్చి ఇలాగ బ్లాక్ బీడ్స్ చైన్కైనా వేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి పెండెంట్స్ తీసుకుంటే మనం చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బీడ్స్ చైన్ కూడా మనం డిఫరెంట్ పెండెంట్స్ వేసుకోవచ్చు అనమాట. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ పెండెంట్ చూపిస్తాను చూడండి. ఇదైతే లేటెస్ట్ మోడల్ అయితే కాదు. సో దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ పెండెంట్ వచ్చి ఇదనమాట. ఇది వచ్చి మీరు ఇంతకు ముందు గుర్తుంటే మనకి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో ఇలాంటివి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇవైతే ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయితే అవ్వవు అనమాట, ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. సో స్టిల్ ఇదైతే నాది 15 ఇయర్స్ బ్యాక్ పెండెంట్ అనుకుంటా, ఇప్పటికి కూడా నేను చక్కగా యూస్ చేసుకుంటాను. ఇది మనకి ఇది వచ్చి రూబీస్ అండ్ ఎమరల్డ్స్ వచ్చింది. సో ఇలాంటి బీడ్స్ చైన్ ఉంటే మనం ఇలాంటి పెండెంట్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా పెండెంట్, యాంటిక్ పెండెంట్ ఇది. సో ఇలాంటి పెండెంట్స్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. సో బేసిక్గా బీడ్స్ అండ్ పెండెంట్స్ కాంబినేషన్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చి మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో నాకైతే ఇది 15 గ్రామ్స్ పడింది అనమాట బీడ్స్ చైన్ వచ్చి. సో 15 గ్రామ్స్ ఇంత హెవీ వెయిట్లో కూడా తీసుకొని అవసరం లేదు. కాకపోతే నేనేంటంటే ఇక్కడ స్టోన్స్ క్యాప్స్ వేయించాను అనమాట, ఈచ్ బీడ్కి స్టోన్స్ క్యాప్స్ వస్తాయి, సో ఈచ్ పర్ల్కి. సో అలా కాకుండా మనం ఆ క్యాప్స్ స్కిప్ చేసి ఓన్లీ ఇట్లాగా బీడ్స్తోనే అల్లించుకోవచ్చు అనమాట గోల్డ్ తోటి. ఇది కూడా మనకి చాలా హెవీ లుక్ ఉంటుంది వేసుకుంటే, ఏదైనా కొంచెం పెద్ద పార్టీస్కి కూడా యూస్ చేసేలా ఉంటుంది అనమాట ఇలాంటి చైన్ తీసుకుంటే. సో ఇదైతే 15 గ్రామ్స్ పడింది, బట్ మీరు ఆ క్యాప్స్ స్కిప్ చేసి చేయించుకుంటే ఇంకా తక్కువలో వచ్చేస్తుంది. అండ్ పెండెంట్ వెయిట్ కూడా వచ్చి నాకు 16 గ్రామ్స్ పడింది అనమాట పెండెంట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లాగా పర్ల్ హ్యాంగింగ్ ఒకటి వచ్చింది పెండెంట్కి. అండ్ ఇదైతే ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ మీరు చూసినట్టు నేను ఇట్లా పర్ల్స్ తోటి యూస్ చేస్తాను, లేదంటే ఇట్లా గోల్డ్ చైన్ తోటి యూస్ చేస్తాను. ఇది వచ్చి అశ్రిత్ చైన్ అనమాట. మా హస్బెండ్ అండ్ అశ్రిత్ అస్సలు జ్యువెలరీ వేసుకోరు. సో అశ్రిత్ చైన్ అండ్ మా హస్బెండ్ చైన్ నేను అమ్ము యూస్ చేసేస్తాం పెండెంట్స్ వేసుకొని. సో ఏదైనా సింపుల్ అకేషన్స్కి. నౌ ఐ విల్ షో యూ ద లాస్ట్ పీస్ ఫర్ టుడే. ఇవాళ నేను చూపించే లాస్ట్ పీస్ వచ్చి ఇదన్నమాట, ఈ నెక్లెస్. సో నేనేంటి అంటే అమ్ము బర్త్డేకి ఎవ్రీ బర్త్డేకి ఒక నెక్లెస్ సెట్ అయితే తీసుకుంటాను, చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి ఒక సెట్ అయితే తీసుకుంటాను అనమాట. సో అట్లాగా ఇది 5th బర్త్డే ఆ టైంకి తీసుకున్న సెట్, 5th or 6th బర్త్డే కరెక్ట్ గుర్తులేదు. సో ఇది వచ్చి డైమండ్ నెక్లెస్ కాదు, చూడటానికి అయితే డైమండ్స్ లాగే మంచిగా షైనింగ్ ఉంటుంది, కానీ ఇదైతే సీజెడ్స్ నెక్లెస్. అండ్ ఇక్కడ మనకు చూస్తే ఒక రూబీ డ్రాప్ వస్తుంది అనమాట కింద. సో మోస్ట్లీ అయితే ఇది ఏ డ్రెస్కైనా కానీ సెట్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ అమ్ము, నేను కూడా యూస్ చేయొచ్చు ఇది.
అండ్ మనం ఏంటంటే చిన్నపిల్లల జ్యువెలరీ అంటే ఓన్లీ చిన్నపిల్లల సైజే తీసుకుంటాము, తర్వాత అవి ఎక్స్చేంజ్ చేసినప్పుడు వేస్టేజ్ ఉంటుంది కాబట్టి సో మనం తీసుకునేటప్పుడే ఒకేసారి మనకు కూడా సరిపోయేలాగా తీసుకుంటే, అంటే మనం వేసుకోవడానికని కాదు, సో కావాలంటే ఇద్దరం యూస్ చేయొచ్చు, కాకపోతే మన సైజ్ కూడా సరిపోయేలాగా తీసుకుంటే వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా వస్తుంది అనమాట, కిడ్స్ పెద్ద అయ్యే వరకు. సో మనం మార్చిన అవసరం లేదు. నేను కొనే జ్యువెలరీ అంతా ఎలా కొంటాను అంటే స్టాండర్డ్గా ఎన్ని ఇయర్స్ అయినా అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వని డిజైన్సే కొంటాను అనమాట. ఇది వచ్చి నాకు 28 గ్రామ్స్ పడింది అనమాట విత్ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ రెండు కలిపి 28 గ్రామ్స్ పడింది. ఇదైతే చాలామంది డైమండ్ నెక్లెస్ అని అడిగారు, కానీ స్టోన్స్ క్వాలిటీ అయితే అంత బాగుంది. ఇదైతే సీజెడ్స్ నెక్లెస్. నేను ఇది వచ్చి హ్యూస్టన్ జాయ్ లుకాస్లో తీసుకున్నాను. సో ఇదైతే బ్యాక్ చైన్ తోటే వచ్చింది, నేను బ్యాక్ చైన్ విడిగా అయితే తీసుకోలేదు. నేనైతే కంటిన్యూస్గా మనీ అయితే సేవ్ చేసుకుంటాను అనమాట జ్యువెలరీ పర్చేస్ చేయడానికి. ఎందుకు అంటే నేను ఆల్మోస్ట్ లైక్ గ్రామ్ $55 అలా ఉన్నప్పటి నుంచి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను గోల్డ్లో. అండ్ ఇప్పుడైతే గ్రామ్ $105 దాటిపోయింది. సో గోల్డ్ అయితే ఎప్పటికీ మనకి వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. మనమే చూస్తే ఇప్పుడు ప్రైస్ అయితే డబుల్ అయ్యింది నేను ఇన్వెస్ట్ చేసిన దానికి చూస్తే. సో దట్స్ ద కలెక్షన్ ఫర్ టుడే. నేనైతే హెవీ జ్యువెలరీ అయితే ఏం చూపిలేదు ఇవాళ, ఎందుకు అంటే ఇవైతే ఎక్కువ మందికి యూజ్ అవుతాయి. చిన్న ఐటమ్స్ మనం అప్పుడు కొంచెం మనీ సేవ్ చేసుకొని లైక్ ఇయర్లీ ఒకటి అలా కొనుక్కోవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ అవర్ బడ్జెట్. చూసారు కదా, నేనైతే 20,000 నుంచి చూపించాను. అండ్ అమ్మువి అయితే చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది. నేనైతే ఆల్మోస్ట్ అప్పుడొకటి చాలా కొన్నాను ఇయర్ రింగ్స్ అయితే. సో మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, కిడ్స్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో కూడా చేస్తాను. అండ్ అవైతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 12 to 15 పేర్స్ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను దానికోసం ఇంకొక వీడియో ప్లాన్ చేస్తాను. ఇవాళ నేను కట్టుకున్న ఈ శారీ వచ్చి బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చి బెనారస్ బ్లౌజ్ అనమాట, బ్లాక్ది. సో ఇది మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్, చాలా శారీస్కి యూస్ చేయొచ్చు ఇది. సో ఇట్లాంటివి నేను ఒక 6 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ అయితే మా మమ్మీ చేయించి పంపించింది అనమాట, ఇలాంటివి నా కోసం. ఇవైతే చాలా వాటికి నేను ఇంకా అంటే ప్రతి శారీకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని అవసరం లేదు. సో ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే నేనైతే స్టిచ్ చేయించుకోలేదు. సో ఈ బ్లౌజే బాగా సెట్ అవుతుంది అనిపించింది. అండ్ శారీ వచ్చి మనకి ఇది ఉప్పాడ టిష్యూ శారీ విత్ యాప్లిక్ వర్క్. సో చూస్తున్నారు కదా, ఇదైతే యాప్లిక్ వర్క్, ఇట్లా నీట్గా పీకాక్ డిజైన్ ఇలా వచ్చిందనమాట. సో ఇట్లాగా డిజైన్ వచ్చింది, యాప్లిక్ వర్క్ వచ్చింది. సో దిస్ ఇస్ ఉప్పాడ టిష్యూ శారీ విత్ యాప్లిక్ వర్క్ అనమాట. సో ఇవి కూడా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్న శారీసే. హోప్ మీ అందరికీ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీటిలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏదో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఆల్సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్. ఫ్యూచర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయకపోతే డెఫినెట్లీ చెక్ చేయండి, మీకు నచ్చే కంటెంట్ కూడా ఉండొచ్చు. సో నేనైతే చాలా వీడియోస్ చేస్తున్నాను ఇంతకుముందు, సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. బాయ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.